కాంగ్రెస్లో కుమ్ములాటలు ఆధిపత్య పోరు ఇందిరమ్మ ఇళ్లకు అడ్డంకిగా మారుతున్నాయా? దీనికి నిదర్శనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాలేనా? నిబంధనల ప్రకారం ఇందిరమ్మ కమిటీలో వేయాల్సిన గడువు దాటి 4 నెలలు గడుస్తున్నా ఈ 2 సెగ్మెంట్లలో ఈ రోజుకు అతీగతి లేకపోవడానికి రీజన్స్ ఏంటి? కమిటీలు ఏర్పాటు కాకపోవడానికి అసలు కారణం ఏంటి? వార్డులు, పంచాయతీల వారీగా అర్హుల జాబితాకు ఆమోదముద్ర పడేది ఎప్పుడు? ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్లో ఆ ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా? దీన్ని సరిచేసేవారే లేరా? డీటెయిల్స్ ఈ స్టోరీలో. ఈ విషయంలో జోక్యం చేసుకుని పేదలకు న్యాయం చేయాల్సిన ఇన్ఛార్జి మంత్రి ఆ నియోజకవర్గాల్లో జరుగుతోన్న ఆధిపత్య పోరులో వేలు పెట్టేందుకు జంకుతున్నట్టు తెలుస్తోంది. అందుకే కమిటీల జాబితా ఏర్పాటు పెండింగ్లో పెడుతున్నట్టు తెలుస్తుండగా ఈ కారణం వేలాది మంది అర్హులకు శాపంలా మారింది. పేదల సొంతింటి కలకు బ్రేక్ పడుతుందా? పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు నిరాశే మిగులుతుందా? ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక కోసం ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ మేరకు 2024 అక్టోబర్ 11న జీవో MS-33ను జారీ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది. గ్రామ సభల ద్వారా ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. గ్రామ స్థాయిలో సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్ ఇందిరమ్మ కమిటీకి చైర్పర్సన్గా ఉంటారని, గ్రామ కార్యదర్శి కమిటీ కన్వీనర్గా వ్యవహరిస్తారని తెలిపింది. మున్సిపాలిటీల్లో వార్డు కౌన్సిలర్లు లేదా వార్డు అధికారులు ఉంటారని పేర్కొంది. ఇక గ్రామం నుంచి 3 సభ్యులను ఎంపిక చేయాలని, అందులో జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కమిటీలో ఖచ్చితంగా 50% మహిళలు ఉండాలని సర్కారు నిబంధన పెట్టింది. జనవరి 21 నుంచి 24 తేదీల మధ్య గ్రామాలు, వార్డుల్లో ఇందిరమ్మ కమిటీలు సమావేశాలు నిర్వహించి నియోజకవర్గంలో 3,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పింది. నిబంధనల ప్రకారం ఇందిరమ్మ కమిటీలు జనవరిలోనే ఏర్పాటు కావాలి. కానీ గడువు దాటి 4 నెలలవుతున్నా నేటికి కరీంనగర్, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాలేదు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందిస్తోన్న విషయం తెలిసిందే. కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం అర్హులకు ఆ యోగం పట్టడం లేదు. గ్రామ, జిల్లా స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల పర్యవేక్షణలో లబ్ధిదారులను గ్రామ సభల్లో గుర్తించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే వాటికి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. అప్పుడే అర్హుల తుది జాబితా ఖరారైనట్టు పరిగణించి సదరు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తారు. కానీ ఈ 2 నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ వర్గీయుల్లో నెలకొన్న ఆధిపత్య వర్గపోరు, వారి స్వప్రయోజనాల వల్ల ఇంకా ఇందిరమ్మ కమిటీలకి ఆమోదముద్ర పడలేదు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తమ ఆధిపత్యం చాటుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారే చాప కింద నీరులా తమ వర్గాలను విస్తరిస్తున్నారు. దీంతో ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు 2 వర్గాలుగా చీలిపోయాయి. అందులో భాగంగానే ఇందిరమ్మ కమిటీలో ఎవరికి వారే తమ వారికి చోటు కల్పించేందుకు వేరువేరు జాబితాలు తయారు చేసి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రతిపాదనలు పంపడంతో ఆయన వాటికి ఆమోదముద్ర వేయకుండా పెండింగ్లో పెట్టారని తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కురుమల్ల శ్రీనివాస్ ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు పేర్ల జాబితా తయారు చేసి ప్రతిపాదనలు పంపి వాటికి ఆమోదముద్ర వేయాలని పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరో జాబితా రూపొందించి పంపారు.
వీరితో అంతగా సఖ్యత లేని మంత్రి పొన్నం వర్గీయులు వారు కూడా మరో జాబితా తయారు చేసి ఇన్ఛార్జి మంత్రికి పంపినట్టు తెలుస్తోంది. ఇక్కడితో ఆగకుండా ఎవరికి వారే తమ జాబితాకు ఆమోదముద్ర వేయాలంటూ ఇన్ఛార్జి మంత్రిపై ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఇందిరమ్మ కమిటీ ప్రతిపాదనలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెండింగ్లో పెట్టారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి కరీంనగర్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇందిరమ్మ కమిటీలో కాంగ్రెస్ నాయకులు చెప్పిన పేర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్కు ఆ పార్టీలో సీనియర్ నాయకుడు జగిత్యాల కాంగ్రెస్ ఇన్ఛార్జి జీవన్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరిద్దరి మధ్య పరస్పర విమర్శలు బాహాటంగానే సాగుతున్నాయి. ఒక వర్గం మరో వర్గాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తోంది. రెండు వర్గాల మధ్య ఇందిరమ్మ కమిటీ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. అయితే దీంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామం మున్సిపాలిటీల్లోనూ రెండేసి జాబితాలు తయారై ఇన్ఛార్జి మంత్రికి అందినట్టుగా తెలుస్తోంది. ఇరువురు పట్టు విడుపులు లేకుండా వారి వారి ప్రతిపాదనలను ఆమోదించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఇందిరమ్మ కమిటీలు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో అర్హులకు అన్యాయమే జరుగుతుందన్న విమర్శలొస్తున్నాయి. నిజానికి రెండు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యను ఇన్ఛార్జి మంత్రి గుర్తించి తక్షణం ఏదో ఒక నిర్ణయం తీసుకుని అన్ని నియోజకవర్గాల మాదిరిగానే ఇక్కడ కూడా ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు అందేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇన్ఛార్జి మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా పార్టీ నాయకుల మధ్య వివాదం ప్రభావం ఇందిరమ్మ ఇండ్లపై పడుతుండడం కాంగ్రెస్లోని చాలా మంది నేతలకు సంకటంగా మారుతోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఏర్పడిన పోరు వల్ల దాదాపు 7,000 పైచిలకు ఇండ్లు మంజూరుకు నోచుకోకుండా పోతాయన్న ఆవేదన సదరు నాయకుల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని ఇన్ఛార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. మరి ఇన్ఛార్జి మంత్రి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.